హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి షుడ్ ఐ క్విట్ కోడింగ్. చాలా స్టూడెంట్స్ ఏదో ఒక కోర్స్ తీసుకుంటారు, లేదంటే కోడింగ్ స్టార్ట్ చేద్దామని మోటివేషన్తో ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది జర్నీ అక్కడ జాబ్ వచ్చే వరకు వాళ్ళు ఉండలేరు. ఎందుకు? దానికి ఏంటి రీజన్స్? దానికోసం మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి, ఓకేనా? సో కోడింగ్ కోసం అని మనకి ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది, తెలుసా మీకు? ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. సో అది ఎలా అంటే సంథింగ్ లైక్ ఇలా అనుకోండి. ఓకే, దీన్ని లెర్నింగ్ కర్వ్ అంటారు. ఓకే, సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం జీరో పొజిషన్లో ఉన్నాం అనుకోండి. మీరు స్క్రాచ్ నుంచి ఏదైనా కోర్స్ నేర్చుకోనికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో జీరో పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి సంథింగ్ మీరు ఒక కోర్స్ తీసుకున్నారు. సపోజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అనుకుందాం మనం. ఓకే, ఆ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఆ వీడియోస్లో చెప్పినట్టు చెప్పింది అర్థం చేసుకొని ట్రై చేసి మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో అక్కడి వరకు మీ పొజిషన్ బాగుంటుంది. ఓకే, మీరు అప్పటి వరకు చాలా ఎంతూజియాస్టిక్గా మోటివేషన్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీకు మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్స్ చేయడం కానీ, మీరు ఏదన్నా మీకు జాబ్ వచ్చినా కానీ, ఏదన్నా డెవలప్ చేస్తూ ఉన్నారనుకోండి, అందులో ఏదైనా బగ్స్ వచ్చినా, ఏదన్నా అలాంటి కేసెస్లో మీరు కోడింగ్ వదిలేస్తారు. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, మీకు తెలుసు కదా. అ- మీరు కంఫర్టబుల్ జోన్లోనే ఉండాలనుకుంటారు. ఓకే, ఒక్కసారి ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి వెళ్ళిపోయాక మీరు ఒక కష్టపడే జోన్కి రావాలని మీరు ఎప్పుడు అనుకోరు మనిషి. సో అందుకే ఈ జోన్లో మనకి ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, బగ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ మనము సాల్వ్ చేయగలిగితేనే మనం మళ్ళీ ఒక హ్యాపీ జర్నీకి అనేది మనం వెళ్ళగలుగుతాం. సో ఎక్కువ మంది ఇక్కడ ఈ రీజియన్లోనే కోడింగ్ని క్విట్ చేయాలనుకుంటారు. సో దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ స్టెప్స్ అనేటివి ఏం తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. అందులో మీరు ఏం చేయాలి అంటే, ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అసలు ఈ ప్రాపర్ గైడెన్స్ అంటే ఏంటి? మీకు డిఫరెంట్ మెంటర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అసలు ఎర్రర్స్ వస్తే కూడా ఫస్ట్ మీరు స్టాక్ ఓవర్ఫ్లోని ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది. ఓకే, స్టాక్ ఓవర్ఫ్లో ప్లాట్ఫామ్లో మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. అలాగే చాట్ జీపీటీ లాంటివి, ఈ టూల్స్ని మీరు యూస్ చేసుకోండి. ఓకే, యూస్ చేసుకొని ఆ ఎర్రర్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, బగ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. ఫస్ట్ మనం భయం అనేది తీసేయాలి. సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ దట్ ప్రాబ్లమ్ ఆర్ బగ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్సెల్ ఇన్ కోడింగ్. ఓకే, మనం ఎప్పటి వరకు అయితే నేర్చుకుంటూ ఉంటామో అప్పటి వరకు మనం మనీ కూడా మంచిగా ఎర్న్ చేయగలుగుతాం. కాబట్టి ఎర్రర్స్ వస్తే భయపడొద్దు. అలాగే స్టార్ట్ ఓవర్ఫ్లో, చాట్ జీపీటీ లాంటి వెబ్సైట్స్ని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే మనకి ఇంకొకటి కూడా ఉంది. స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, టూ మచ్ థియరీకి వెళ్ళిపోతారు, అసలు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయరు. నో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అసలు ఇది ఏంది అంటే, ఇప్పుడు మనము ఏదన్నా ట్యుటోరియల్స్ పాయింట్కి వెళ్ళి వీడియోస్ చూస్తున్నాం అనుకోండి, ఏదన్నా టాపిక్ పైన. సో ఆ టాపిక్ పైన మీరు థియరీ అనేది వింటూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పిన దానికి మీరు ప్రాక్టికల్గా ఏదన్నా చేశారా? లైక్ ఇప్పుడు సపోజ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ తీసుకుందాం. ఓకే, సో అందులో మీరు ఏదన్నా వెబ్సైట్ తయారు చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ కొన్ని స్టాటిక్ వెబ్సైట్స్, తర్వాత డైనమిక్ వెబ్సైట్స్ అని, తర్వాత రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అని, ఇలా ట్రై చేయడానికి చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యి మీరు కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి హ్యాండ్స్ ఆన్లో ఉంటారు. అరే, వీళ్ళు చెప్పింది నాకు బాగుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీరు కూడా ఒక వెబ్సైట్ డెవలప్ చేసినంత ఎంతూజియాస్టిక్గా మీరు ఫీల్ అవుతారు. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు తెలుస్తాయి. సో ఓకే, ఇవి మిస్టేక్స్ అంటే కోడింగ్స్ ఎక్కువ మంది ఎందుకు వదిలేస్తారంటే ఇది రీజన్. అలాగే మనకి ఇప్పుడు ఇది చెప్పుకున్నాం కదా, మెంటర్షిప్ అనేది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెంటర్షిప్ లేక కూడా ప్రాపర్ గైడెన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, కొంతమంది ఫస్ట్ బ్యాక్ అండ్ స్టార్ట్ చేసేస్తారు. అంటే లైక్ సి ప్లస్ ప్లస్ నేర్చుకోకుండా కొంతమంది డైరెక్ట్ డాట్ లాంగ్వేజెస్కి వెళ్ళిపోయి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకొని ట్రై చేస్తారు, డైరెక్ట్ రియాక్ట్. అలా కాకుండా జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఒక ఫ్లో, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవేం అవసరం లేకుండా డైరెక్ట్ రియాక్ట్కి వెళ్ళిపోతారు. ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. అప్పుడు వాళ్ళకి అసలు ఈ రియాక్ట్లో యూస్ స్టేట్స్ అంటే ఏంది, అసలు క్లాస్ ఏంది, ఆబ్జెక్ట్స్ ఏంది, అరేస్ ఏంది, ఏం అర్థం కాకుండా డైరెక్ట్ రియాక్ట్కి వెళ్తే
అక్కడ మీకు మోటివేషన్ ఏముంటుంది అసలు? బేసిక్స్ లేకుండా ఫ్రేమ్వర్క్స్ అనేది నేర్చుకోవద్దు కదా. సో ప్రాపర్ గైడెన్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది మనకి ఇలా ఫ్లో అవ్వకుండా ఉండాలి అంటే, మనం హ్యాపీగా నేర్చుకోవాలి అంటే ప్రాపర్ గైడెన్స్, మెంటర్షిప్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్. థియరటికల్ కాకుండా ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ సచ్ టైప్ ఆఫ్ కంటెంట్, hit the like and subscribe button.